హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు మన థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు డెమోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా థంబ్‌నెయిల్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూద్దాం. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను ఆన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇలాంటి థంబ్‌నెయిల్స్ చాలా చాలా చేసుకోవచ్చు. తప్పకుండా చివరి దాకా చూడండి వీడియోని. సో ఫ్రెండ్స్, ముందుగా ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ప్లస్ ఐకాన్, ఇక్కడ ఏ రేషియో కావాలంటే ఆ రేషియో తీసుకోండి. సో క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ప్లస్ ఐకాన్, మీడియా. సో ఇప్పుడు ఎడిట్ చేసుకున్న వీడియో, ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి అనుకుందాం. ఏదో ఒకటి ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, వీడియో. దీన్ని ముందుగా ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. సో ఇప్పుడు ఇట్లా ఇక్కడ వచ్చిందిగా, దీన్ని టచ్ చేసి ఇటు లెఫ్ట్ సైడ్ కట్ చేసుకోండి. కట్ చేసి దీనికి ముందుకు తీసుకొచ్చి ఇట్లా లాగేసేయండి. లాగేసి పైన షేర్ సింబల్ మీద టచ్ చేసి ఇక్కడ కరెంట్ ఫ్రేమ్ అస్ పిఎన్జీ అని ఉందిగా, దీన్ని టచ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఎక్స్పోర్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి సేవ్ చేసుకోండి. సింపుల్. మళ్ళీ అదే ప్రాసెస్. సో ఇప్పుడు ఇంకోటి, దీన్ని కూడా సేమ్ వీడియో మీద టచ్ చేసి కట్ చేసుకోండి లెఫ్ట్ సైడ్కి. మళ్ళీ ముందుకు తీసుకొచ్చి షేర్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ కరెంట్ పిఎన్జీ ఉందిగా, దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో సింపుల్గా ప్రతి ఫోటోకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇలాగే యాడ్ చేసుకోవాలి. సో మనకు ఒక 4 ఫొటోస్ కావాలనుకుందాం. సో ఇప్పుడు 4 ఫొటోస్ ఇక్కడ టచ్ చేసుకోవాలి. మళ్ళీ ముందుకు తీసుకొచ్చి షేర్ ఐకాన్, ఇక్కడ కరెంట్ పిఎన్జీ, ఎక్స్పోర్ట్. సో ప్రతి దానికి సేమ్ ఉంటుంది. ఇలాగే మీరు ఏ వీడియో చేసుకున్నా, ఏ దేని మీద చేసుకున్నా పర్లేదు, ఇలా కట్ చేసుకోండి. సో 4 ఫొటోస్ కట్ చేద్దాం. సో 4 ఫొటోస్ ఆల్రెడీ కట్ చేస్తున్నా. సో ఇట్లా కట్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసి క్లోజ్ చేస్తే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయిందిగా. ఇప్పుడు దీనికి ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకోండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి సో ఇప్పుడు పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీన్ని టచ్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉందిగా, దీన్ని టచ్ చేసుకోండి. సో ఇక్కడ కస్టమ్ ఉన్నది కదా, దీన్ని యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఓకే చేసుకోండి. సో ఈ విధంగా వస్తుంది. సో దీన్ని డిలీట్ చేసేయండి. పైన డిలీట్ సింబల్ ఉంది కదా, డిలీట్ చేసేసి ఇప్పుడు పైన ప్లస్ ఐకాన్, ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ ఉంది కదా, దీన్ని టచ్ చేసుకోండి. సో టచ్ చేసి ఇప్పుడు ఏదో ఒకటి ఫోటో తీసుకుందాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసింది. సో ఈ ఫోటో, దీన్ని ఇక్కడ కింద రైట్ మార్క్ ఉంది కదా, దీన్ని టచ్ చేసుకోండి. టచ్ చేసి ఇట్లా చిన్నగా చేసుకోండి. సో మీకు నచ్చిన విధంగా ఇట్లా పెట్టేసుకోండి. సో ఇట్లా పెట్టేసి దీనికి బార్డర్ అండ్ షాడో యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ సెంటర్లో ఒక సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని టచ్ చేసుకోండి. టచ్ చేసి ఇక్కడ స్వైప్ చేస్తే ఇక్కడ స్ట్రోక్ అని ఉంది కదా, దీన్ని టచ్ చేసుకోండి. టచ్ చేసి ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసి మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోండి. నేను వైట్ కలర్ యాడ్ చేస్తున్నా. సో కొంచెం పెంచండి స్ట్రోక్ని, 8% పెంచితే చాలు. మళ్ళీ దీనికి షాడో ఆన్ చేద్దాం. షాడో, దీన్ని కూడా ఎనేబుల్ చేసి సో దీన్ని కూడా కొంచెం పెంచుదాం. సో ఇప్పుడు కంప్లీట్. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే అదే ఫోటోని ఫస్ట్ ఇక్కడ 4th ఆప్షన్ ఉందిగా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ పెట్టేసి మళ్ళీ రీసెలెక్ట్ ఉందిగా, దీన్ని టచ్ చేసి ఇంకో ఫోటో తీసుకోండి. ఇక్కడ కింద రైట్ మార్క్. సో ఇప్పుడు దీన్ని కూడా సేమ్ దానిలాగా ఇట్లా చిన్నగా చేసి ఇక్కడ పెట్టేసేయండి. సో సైజు కరెక్ట్ వచ్చేలాగా చూసుకోండి. సో ఇట్లా ఇక్కడ పెట్టేసి మళ్ళీ దీన్ని ఇట్లా పెట్టేసేయండి. సో ప్రతి దానికి సేమ్. మళ్ళీ దీన్ని కాపీ చేసి ఇక్కడ పెట్టేసి ఇంకో రీసెలెక్ట్, మళ్ళీ ఇంకోటి ఫోటో, దీన్ని కూడా రైట్ మార్క్ టచ్ చేసి సో దీన్ని ఇట్లా చిన్నగా చేసుకోండి. సో ఈ ఫోటోకు తగ్గట్టు ఇట్లా కరెక్ట్గా వచ్చేటట్టు చూడండి. మళ్ళీ ఇక్కడ పెట్టేసేయండి. సో ఇంకొకటి కాపీ, మళ్ళీ దీన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఇది కొంచెం దూరం అయింది, దగ్గర చేద్దాం. సో ఇట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు రీసెలెక్ట్, ఇంకో ఫోటో,
ఇక్కడ కింద టిక్ మార్క్, రైట్ మార్క్. సో, ఇప్పుడు దీన్ని మళ్ళీ చిన్నది చేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో, ఇట్లా సింపుల్‌గా ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇప్పుడు దీన్ని బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ ఈ మార్క్ ఉందిగా, ఇక్కడ దీన్ని టచ్ చేసుకోండి. సో, కలర్ చేంజ్ అవుతుంది చూడండి. దీన్ని టచ్ చేసి ఇప్పుడు ఇక్కడ కలర్ ఉందిగా, దీన్ని టచ్ చేసుకోండి. సో, ఇక్కడ మీకు నచ్చిన కలర్‌ని ఏది కావాలంటే ఫోటోకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా. సో, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. సో, నేను ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక్కటే కలర్ యాడ్ చేసి చూపిస్తా, వైట్ కలర్. సో, ఇప్పుడు వైట్ కలర్ యాడ్ చేసి రైట్ మార్క్ టిక్ చేసి ఇప్పుడు పైన ఇక్కడ సేవ్ సింబల్ ఉందిగా, దీన్ని టచ్ చేసుకోండి. కింద సేవ్ యాస్ ఇమేజ్ అని ఉందిగా, దీన్ని టచ్ చేసుకోండి. సో, ఇక్కడ క్వాలిటీ అనేది కస్టమ్ ఉందిగా, దీన్ని టచ్ చేసి ఆల్టర్‌లో పెట్టేసి సేవ్ టు గ్యాలరీ అని చేసుకోండి. సో, సింపుల్‌గా సేవ్ అయిపోయింది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో. సో, ఇలాంటి థంబ్‌నెయిల్స్ చాలా చేసుకోవచ్చు. తప్పకుండా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ను ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. సో, చూసారు కదా! ఎలా క్రియేట్ చేయాలో. సో, ఇప్పుడు